బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితుల గురించి మాట్లాడొద్దు అంటున్నారు, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటే అక్కడ చాలా ఉగ్రవాదుల్ని రిలీజ్ చేసేశారు. అక్కడ జమాతి ఇలాంటి మళ్ళీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అవి భారతదేశానికి చాలా పెను ప్రమాదం, చాప కింద నీరు. మనం హిందువుల్లో ఐక్యత రావాలి, ప్రతి ఇంట్లో ఆయుధం పెట్టుకోవాలి అనే చెప్తున్నాం, అది కరెక్ట్, రావాలి. కానీ దాంతోపాటు అక్కడ జరిగింది అంటే రేపేదో జరగబోతుందనే చైతన్యాన్ని కూడా కలిగించాలి. అసలు అక్కడ ఈ ఉగ్రవాదుల రిలీజ్ కానీ, లేకపోతే ఈ సంస్థలు మళ్ళీ రీఓపెన్ 13 సంవత్సరాల తర్వాత రీఓపెన్ కానీ, దీని గురించి ఎలా ఆలోచించాలి? ముఖ్యంగా ఎస్పెషల్లీ విద్యార్థులు. ఉద్యమం అంటే పక్కదోవ పడుతుందేమో. ఈరోజు బంగ్లాదేశ్లో పట్టింది అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన దేశంలో కూడా చాలా చూసాం. అటు రైతు ఉద్యమం కానివ్వండి, లేకపోతే రెసిడెన్స్ ఉద్యమం కానివ్వండి, ఇంకోటి కానీ చూసాం. తమ లక్ష్యం ఏదైనా కానీ తమ టార్గెట్ ఏంటో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. కానీ ఆ టార్గెట్ని బయటపడకుండా ఉద్యమం పేరుతోటి విధ్వంసం సృష్టించే వాళ్ళని అసలు ఎలా ఎదుర్కోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. మీరు జమైతీ ఇస్లామా అని చెప్పారు. వారే కాకుండా ఉల్ఫా ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రవాదులు బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళని కూడా రిలీజ్ చేసేసారనమాట. సో మనకి వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, ఫ్రెండ్స్ కెన్ చేంజ్ బట్ నాట్ ద నైబర్స్. ఇంకా మన నైబర్స్ మీద మనకు కంట్రోల్ లేదు, మనం చేయలేము. ఎంత అంటే బంగ్లాదేశ్కి చుట్టుపక్కల 4 పక్కల భారతదేశం ఉన్నప్పటికీ కూడా మనకి ఆ బార్డర్లో ఉండే రాజ్యాలు, మనకి ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మోదీ గారు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకున్న వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకుండా అక్కడ ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది అంటున్నారు, సరే ఇలా రెఫ్యూజీలు వచ్చేస్తున్నారు కదా మనకి శరణార్థులు, మరి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. కానీ అక్కడ ఏమవుతోంది వాస్తవంగా అంటే, అక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎంత సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళు డే టు డే డీల్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్తోనే. ఒక భయం ఏం వ్యక్తపరుస్తున్నారంటే, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎన్నికైతే ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చిన ఓట్స్ గురించి మీ ముస్లిమ్స్ని ఎక్కువ తీసేసుకొని హిందువులు రాకుండా చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. దాంతో ఇంకా తీవ్రం అవుతుంది పరిస్థితి. సో అందు గురించి మనం ఎన్నుకునే నాయకులు కానీ, మనం దేశం నేషన్ ఫస్ట్ అని ఆలోచించే వాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి. ఇంకోటిగా వాజ్పేయి గారి స్టేట్మెంట్ కూడా చెప్తాను, కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఇన్ పవర్ అన్నారు. సో దానికి ఉదాహరణ మీరు అందరు అంటారు, ఇందిరాగాంధీ ఎంత పవర్ఫుల్ లీడర్, ఇంత పవర్ఫుల్ లీడర్, 1971 వారు మనకి దుర్గా అవతారంలో గెలిపించింది. ఈ న్యూస్ వచ్చింది, వాజ్పేయి గారే ఆవిడని దుర్గా అవతారం అన్నారు అని కూడా వచ్చింది. నేను అనలేదు అని ఆయన చెప్పారు. ఈవెన్ ఆప్కి అదాలత్లో ఒక ఎపిసోడ్లో వారు చెప్పారు. యాక్చువల్లీ 1971 వార్ తర్వాత భారత్ ఏ విధంగా లాభపడింది? మనకు ప్రిజనర్స్, POW అంటారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. ఎంతమందిని మనం వదిలిపెట్టాం? నెంబర్ 94,000 మందిని వదిలిపెట్టాం. దానివల్ల ఏం సాధించాం? మన కాశ్మీర్ సమస్య ఏమైనా తీరిందా? ఏం అవ్వలేదు. ఇంకోటి, అక్కడ మన ఎవరైనా ఇప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు సెర్చ్ చేయండి, 54 ఇండియన్ POWs ఆఫ్ బంగ్లాదేశ్ వార్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఇంకోటి చాలామందికి ఇంకోటి చెప్తాను, ఈ 1971 వార్ అయిన తర్వాత ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. దానికి దీనికి లింక్ ఎలా అంటే, అండ్ ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. ఒక బుక్ ఉంది యాక్చువల్లీ, ద డిసెప్షన్ బై వన్ ఫ్యామిలీ అని ఒక బుక్ ఉంది. సో దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక అన్అఫిషియల్ అగ్రిమెంట్ నడిచింది భుట్టోకి, ఇందిరాగాంధీ గారికి. ఏంటంటే అక్కడ మనకి చాలా బలంగా నిలిచింది ఆర్మ్ ఫోర్సెస్లో 30% ఆఫ్ 6 మనకు ఆర్మ్ ఫోర్సెస్లో చూసుకుంటే వాళ్ళని క్రమేపీ తగ్గించాలి. అంటే అలా లాయల్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలా తగ్గించుకుంటూ వచ్చారు. దాంతో ఏమైనా చాలామంది కెనడాలకి అక్కడిక్కడ, అంటే దేశానికి ఇంత సేవ చేస్తున్నా సరే మమ్మల్ని అడగతొక్కుతున్నారు అన్న ఒక భావంతో వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అలాగే ఇన్ ప్యారలల్ పాకిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, సపరేట్ మనము హిందువులం కాదు, హిందూ మనకు సపరేటు మనల్ని ఇది చేస్తారు, అదొక రెచ్చగొట్టడం, బార్డర్ స్టేట్ అయింది. ఇంకా లోపల చూసుకుంటే ఈ బింద్రేవాలా యాక్చువల్లీ చూసుకుంటే ఇందిరాగాంధీనే ఆవిడని పైకి తీసుకొచ్చింది. అంటే కాంగ్రెస్ చెప్పే విషయం ఏంటంటే, కాంగ్రెస్ పవర్ గురించి
దేనికైనా దిగజారుతుంది. అందుగురించి మనం ఎన్నుకునేటప్పుడు మన చేతిలో ఉన్న అస్త్రం ఏంటంటే మన ఓటు. దానికి మనం అమ్ముడు పోకుండా చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఏంటో వాస్తవాలు తెలుసుకుని 500 రూపాయలకో లేకపోతే ఆ గ్యారంటీ ఈ గ్యారంటీలు అనే వాటికి అమ్ముడు పోకుండా ఒక విధంగా ఆ టర్మ్ యూజ్ చేయలేదో చెప్పలేము. సో మన ఈ ఓటును అమ్ముకుంటా అంటే మన సోల్ని అమ్ముకుంటున్నట్టే కదా. అంతే. సో అందుగురించి అటువంటి వాళ్ళకి వెళ్ళకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి చాలామంది చెప్తారు మనం పిల్లల్ని ఇలా ట్రైన్ చేయాలి ఎలా ట్రైన్ చేయాలి అని. ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం చేస్తున్నామా ఆ పని. సో పిల్లలు మనం ఏం చెప్తే అది చేయరు, మనం ఏం చేస్తున్నామో అది చేస్తారు, మనల్ని గమనిస్తారు. సో మనం చూడాలి కదా. మనమే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తే పెద్ద పెద్ద వీడియోగ్రాఫర్లకి లేకపోతే ఆ థీమ్ ఈ థీమ్ అని చెప్పి వాటి మీద ఖర్చు పెడుతున్నాము. కానీ మన పద్ధతుల్లో పెళ్లి చేయడానికి మనము పెళ్లి చేస్తున్న పంతులు గారికి మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఒక 5,000 6,000 ఎక్స్ట్రా, అమ్మ నీకు ఇంత, నువ్వు చెప్పే మంత్రానికి ఇంత అని మనం డివైడ్ చేస్తున్నాము. సో మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నాము. సో అలాగే చదువుకున్న మేధావులు ఏంటంటే వక్ర భాష్యం వద్దండి. మీరు ఏంటంటే ఇలా 3,000 చూపిస్తే దీన్ని ఏమైనా చెప్పొచ్చు, మీరు 111 అయినా చెప్పొచ్చు, 27 అయినా చెప్పొచ్చు, ఇవన్నీ కౌంట్ చేసి కూడా ఎలాగోస్తారో మనం తిప్పచ్చు. కానీ జనహితానికి ఏది మంచిదో అది చెప్తే మంచిది. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నాను, మీ మై సెల్ఫ్ నుంచి బయటికి రండి. మన సమాజం బాగుంటేనే మనం బాగుంటాము. సో అందు గురించి చాలామంది అంటారు ఎందుకురా నీకు ఇవన్నీ, నీకేమైనా అవుతే నీ మీద ఇలా అయితే అయ్యింది, ఈశ్వరుడు నాకు ఇంత ఆయువు ఇచ్చాడు అనుకుంటాం. కానీ మన పర్పస్ ఆఫ్ ద లైఫ్ మన సొసైటీ సేఫ్గా ఉన్నప్పుడే మనం సేఫ్గా ఉంటాము. అందుగురించి మన బాధ్యత ఇంతో అంత ఉంటుంది. మనం ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న వాళ్ళకైనా సహాయం చేద్దాం, వాళ్ళకి అడ్డం పడకండి. వాళ్ళకి వ్యతిరేకంగా తిరగకుండా ఉంటే చాలు. మన ఎంతో ఆర్థికంగానో అన్నిటికంటే లీస్ట్ అండ్ ఈజీగా చేసేది ఆర్థికంగా సపోర్ట్ చేయడమే. మిగతా మనం కూడా ఆన్ ద స్ట్రీట్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. నేచరే లాక్కుంటూ వస్తుంది మనల్ని. ఎందుకంటే ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ మనకి చెప్పారు. రోమ్ కాలిపోతుంటే నీరో ఫిడిల్ వాయిస్తున్నాడంట. అలాగే ప్రపంచం అంతా మన చుట్టుపక్కలంతా తగలబడుతుంటే మనం మొబైల్లో హాయిగా ఆ వీడియోలు ఇన్స్టాలో ఇవి చూసుకుంటూ కూర్చుంటున్నాం. సో అది కాదు ప్రపంచము. ఈ 5-6 ఏళ్ళు మినిమం పడుతుంది. ఇది అందరం మనం ఫేస్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ప్రపంచం అంతా శాంతియుతంగా ఉందంటే 2020 కోవిడ్ వచ్చినప్పుడే. దాని తర్వాత నుంచి అంత టెన్షన్లు పెరిగిపోయాయి. సో అందు గురించి మనకి బతుకున్నామా లేదా అని చెప్పడానికి ఎవరైనా ఇలా కొడతారు, అప్పుడు మనకి ఇలా ఓకే మనం బతుకే ఉన్నాము. అది జంతువులకు కూడా అంతే. కానీ పక్కవాడికి నొప్పి వచ్చినప్పుడు మనం మేలుకుంటేనే మనం మనుషులం అవుతాము. మనలో ఆ మానవత్వాన్ని మళ్ళీ పైకి తీసుకొద్దాము. దాంతోపాటు నవత గారు మీరు చేస్తున్న ఈ యజ్ఞం ఎందుకంటే సమాజ సేవ కూడా ఒక యజ్ఞం లాంటిదే. దాంట్లో నవతరానికి మీరు ఇంకా స్ఫూర్తి నిలవాలని, అలాగే మొద్దు నిద్రలో దాగి ఉన్న మన హిందూ సోదరిమణులందరూ మేలుకోవాలని, ఇంకా స్ఫూర్తిగా మీరు ఇలా నిలవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. మీలో ఎవరైనా సరే మీకు ఈ ఇష్యూస్కి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. మీరు అడిగేలోపు మోహన్ గారు, మీరు అంటే లాయర్గా కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నాయి, లేకపోతే ఐక్యరాజ్య సమితి, హెచ్ఆర్సీ, మానవ హక్కుల సంఘం, మహిళా సంఘాలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఎవరైనా సరే వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుందని కేసులేసి పోరాటం అట్లా చేయొచ్చా? అలాంటి అవకాశాలు ఉంటాయా? అలాంటి అవకాశాలు ఉన్నాయని తెలియక ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు? అంటే యూజువల్గా మీరు లాయర్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ హాలిడే రోజు కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతుంది వీడియో అనుకోకండి. ఈరోజు మా కొత్త కోర్టు ఓపెనింగ్ ఉండే, అందుకే యూనిఫామ్ వేసుకొని వచ్చినాను. అయితే యూజువల్గా ఏ స్టేట్కి సంబంధించి అంటే ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీ అంతర్గత వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకోవడానికి లేదు. అకార్డింగ్ టు యుఎన్ అయితే అక్కడ అగ్రిమెంట్స్, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయో దాని ప్రకారం చేసుకోవడానికి లేదు. కానీ ఒక కమ్యూనల్ సమస్య అంటే ఇది ఎట్లా అంటే కంప్లీట్గా ఒక
మతాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది బంగ్లాదేశ్లో. అంటే దీనికి సంబంధించి ఇస్లాంకి సంబంధించి కొన్ని గూగుల్లో కూడా కొన్ని చదవచ్చు. ఇస్లాంకి సంబంధించి ప్రపంచాన్ని మూడు ముక్కల కింద విభజించవచ్చు. ఏమిటంటే వన్ థింగ్ దారులే ఇస్లాం అంటే ఎక్కడైతే పూర్తిగా ఇస్లాం సామ్రాజ్యం ఉంటుందో, ఇస్లాం సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయో, ఇస్లామిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో, ఇస్లామిక్ చట్టాలు ఉంటాయో, ఇస్లామిక్ సంబంధించినటువంటి షరియా పూర్తిగా ఉంటుందో దాన్ని దారులే ఇస్లాం అంటారు. ఇంకోటి రెండోది ఒక్క నిమిషం చూసి చెప్తాను తప్పు చెప్పేదానికన్నా. రెండోది దారుల్ అమన్